ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే పక్షం రోజుల పాటు తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? స్త్రీ వల్ల ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో మొదటి అదృష్టం మొదలైంది. అయితే ఈ యొక్క జనవరి 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. అయితే ఈ పక్షం రోజుల పాటు ఈ యొక్క తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే కనుక అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఈ తులారాశి వారికి విదేశీయానం కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు. ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది. వీరి యొక్క మాటతనంతో కావచ్చు, లేకపోతే వీరి యొక్క పనులతో కావచ్చు ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు. అలాగే ప్రజలకు ఆకర్షణీయంగా కనిపించటమే కాకుండా వీరు అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వారికి జనవరి 16వ తేదీ నుండి 31వ తేదీలోపు గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే వీరి జీవితంలో స్త్రీ వల్ల ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో వీరికి మొదటి అదృష్టం మొదలైందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశి వారు వ్యాపారస్తులైతే కనుక వ్యాపార జీవితంలో మీ యొక్క జీవితంలోని ఒక స్త్రీ మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అది మీ యొక్క భాగస్వామి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, మీ తల్లి కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువు కావచ్చు, మీ కుటుంబంలోని వారైనా లేకపోతే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారైనా సరే మీ జీవితంలోని ఒక స్త్రీ మద్దతు మాత్రం మీకు సంపూర్ణంగా లభించబోతుంది. తన మూలంగా తను ఇచ్చే సలహాలు పాటించడం మూలంగా, తన యొక్క సహాయ సహకారాలు అందుకోవటం మూలంగా, తను మీ యొక్క పనిలో భాగస్వామురాలు కావటం మూలంగా మీరు అదృష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి మూలంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా స్త్రీ మూలంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఉద్యోగస్తులైనట్లయితే కనుక తోటి ఉద్యోగస్తురాలి వల్ల కూడా మీరు అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారు. పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో తన యొక్క మద్దతు మీకు లభిస్తుంది. మీ పై అధికారుల దగ్గర మీ గురించి పాజిటివ్ గా చెప్పటం వల్ల పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ఈ విధంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా స్త్రీ సహకారం అనేది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభించబోతుంది. ఆ స్త్రీ ఎవరైనా అయి ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యురాలు కానీ, మీ సన్నిహితురాలు కానీ. మీ జీవితంలోని ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు అత్యద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ విధంగా 2024వ సంవత్సరంలో మీకు మొదటి అదృష్టం మొదలైందనే చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలో ఊహించని సంఘటనలు కూడా కొన్ని జరగబోతున్నాయి. అలాగే మీరు ఏ రంగంలోని వారైనా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలు పొందుకుంటారు. ఈ విధంగా స్త్రీ మూలంగా మాత్రం మీకు అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా వారితో కమ్యూనికేషన్ కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఊహించని విధంగా వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ మధ్య ఉన్న గొడవలను మీరిద్దరూ కూర్చుని పరిష్కరించుకుంటారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. అలాగే ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకొని మీ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించుకొని మీ బంధాన్ని తిరిగి కొనసాగించడానికి ప్రయత్నం మొదలు పెడతారు. ఈ విధంగా ఊహించని సంఘటన ఈ తులారాశి వారి యొక్క జాతకంలో జనవరి 16 తేదీ తర్వాత జరగబోతుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
అంటే ఎంతో కాలంగా మీరు ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారు, ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందటానికి మీకు అన్ని విధాలుగా అర్హత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మీరు అదే సంస్థలో ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఇంతవరకు మీకు అటువంటి అదృష్టం అనేది దక్కలేదు. ఈ సమయంలో ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ సంవత్సరంలో మొదటి అదృష్టం అనేది మీకు మొదలైందనే చెప్పుకోవాలి. అలాగే ఎంతో కాలంగా ఆర్థిక పెరుగుదల లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్తులకి కూడా ఆర్థిక పెరుగుదల అనేది కూడా లభించబోతుంది. విదేశీయానం అనుకూలంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్లటానికి ఒక రకంగా చెప్పాలంటే లైన్ క్లియర్ అవుతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారు విదేశాలకు వెళ్లటానికి మార్గం అంతా కూడా సుగమం అవుతుంది. ఈ విధంగా మీకు పొంచున్న సమస్యలు అన్ని కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులైతే ఈ పక్షం రోజుల్లో మీకు కనిపించడం లేదు. ఈ విధంగా ఊహించని ఫలితాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఊహించని సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే తోటి ఉద్యోగస్తులతో కొంత విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వస్త్ర వ్యాపారులకి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ సమయంలో కొత్త పెట్టుబడులకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీరు వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు ప్రారంభించే వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల నిమిత్తం మీరు కొంత డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో జనవరి 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు అనుకూలమైన ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీ వల్ల ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో మొదటి అదృష్టం మొదలైంది. అలాగే ఊహించని సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు శివారాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందుకుంటారు. దాన ధర్మాలు చేస్తే కనుక ఇంకా మంచి పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అలాగే శనివారం రోజు శని భగవానుడికి నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైన నల్లని వస్తువులను దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపం వెలిగించండి. ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మీకు పొంచి ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వెళ్లిపోతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీకు తలెత్తకుండా మీరు జాగ్రత్త పడ్డవారవుతారు. చూశారు కదండి, తులారాశి వారికి జనవరి 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే పక్షం రోజుల పాటు జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, స్త్రీ వల్ల ఎటువంటి అదృష్టం వారికి కలగబోతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.